నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కంటే కూడా రాబోయే రోజుల్లో జరగబోయే సర్పంచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కోసం రెండు పార్టీలు బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోయింది, మనందరికీ తెలిసిందే. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తానొక ఏదైనా మాట్లాడగలను, ఏ నిర్ణయమైనా తీసుకోగలిగే గొప్ప నేతను అని రేవంత్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రజల మధ్యలో నిలదీస్తూ బీజేపీ తగ్గ పోరునివ్వడమే కాదు, ప్రజల్లోకి వెళుతూ ఈరోజు ప్రజల పార్టీగా బీజేపీ మారుతోంది. సరే, ఇది పక్కన పెట్టేస్తే తెలంగాణ రాజకీయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బట్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా క్లియర్గా తెలుసు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మాట తీరులో చాలా మార్పు వచ్చిందని చాలా మంది చాలా వేదికలుగా చెప్పుకుంటూ ఉన్నారు. ఇక ఆ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, నోరు తప్పు చేస్తే తలదించుకోవాల్సి వస్తుంది అని చెప్తారు కదా. అట్లనే రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పే పరిస్థితికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వచ్చారట. అంతేకాదు సుప్రీంకోర్టుకి క్షమాపణలు కూడా చెప్పారట. ఎందుకు ఈ మేరకు సీఎం రేవంత్ ట్వీట్ కూడా చేశారట. అసలు ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందంటే, ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విషయంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లు ఆపాదించారని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. న్యూస్ పేపర్లలో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆయన మాట్లాడింది ఒకటైతే న్యూస్ పేపర్లు ఇంకో రకంగా వేసినాయి అని చెప్పిందట. అంటే మరి న్యూస్ పేపర్లు తప్పు చేశాయా, రేవంత్ రెడ్డి తప్పు చేశారా? ఒకవేళ న్యూస్ పేపర్లే తప్పు చేస్తుంటే ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డి క్షమాపణలు కోరేవాడా? ఏదేమైనా ఆగస్టు 29వ తారీఖు ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, మనందరికీ తెలిసిందే. ఈ కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ కేసుకి సంబంధించి ఏవైతే వాదోపవాదనలు జరిగితే సరైన న్యాయం దొరకపోవచ్చు, కాబట్టి దీన్ని ట్రాన్స్ఫర్ చేయండి మధ్యప్రదేశ్కి సంబంధించి అంటూ కూడా బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే దానిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అంతేకాదు వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని తాము నిందితులకు బెయిల్ మంజూరు చేస్తామా అంటూ సీఎం రేవంత్ రెడ్డి తరపు లాయర్లను జస్టిస్ గవాయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కవిత బెయిల్ పిటిషన్ అంశంలో రేవంత్ చేసిన కామెంట్స్ తాము వార్తాపత్రికల్లో చదివామని చెప్పారు. సుప్రీంకోర్టు పట్ల గౌరవంగా మెలగాలని, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అసహనం కూడా వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇక సీఎం హోదాలో ఉండి న్యాయ వ్యవస్థలనే ప్రశ్నిస్తారా అని న్యాయమూర్తులు గవాయి విశ్వనాథన్ మండిపడ్డారు. ఏదేమైనా దీంతో సీఎం రేవంత్ రెడ్డి సుప్రీం ధర్మాసనానికి క్షమాపణలు చెప్పారు. భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం, అపారమైన గౌరవం ఉందన్నారు. తాను కవిత బెయిల్ పిటిషన్పై చేసిన కామెంట్లను న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లు కొన్ని పత్రికలు ఆపాదించాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియపై తనకు అత్యంత విశ్వాసం ఉందన్నారు. ఇక న్యాయ వ్యవస్థ పైన, ఆ వ్యవస్థ స్వతంత్రత పైన తనకు నమ్మకం ఉందని చెప్పారు. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే తాను ఎప్పటికీ ఎన్నటికీ న్యాయ వ్యవస్థను అత్యున్నతమైనదిగానే భావిస్తాను అంటూ రేవంత్ ట్వీట్ చేశారు క్షమాపణలతోటి. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు నరుముకున్నట్టు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించిన వ్యక్తే లాయర్గా కవితను జైలు నుంచి బయటకు తీసుకొస్తే వీళ్ళు మాత్రం ముందు మేమే తీసుకొచ్చినామనే విషయం ప్రజల్లోకి ఎక్కడ తీసుకెళ్తారో, ఎక్కడ లోపాయకార ఒప్పందం వస్తుందో అని చెప్పేసి నోరు జారితే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రజల్లోకే కాదు, ఇలా అత్యున్నత న్యాయస్థానం వరకు కూడా వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఎవరైనా సరే తప్పు చేస్తే క్షమాపణలు చెప్పాల్సిందే. అయితే ఇక్కడ ఒకటి రేవంత్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే, తప్పు చేశాడు అని తెలియగానే ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పడం అనేది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ₹1 నుంచి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సంబంధించి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకుందాం. అండ్ శాలరీస్ విషయం కానీ, ఎక్విప్మెంట్ విషయం కానీ నిజంగా ప్రతిరోజు మిమ్మల్ని ఇలా అడగడం కొంత బాధాకరమే అనిపిస్తున్నా, ఇది మనందరి ఛానల్ కాబట్టి మన ఇంట్లో వాళ్ళని అడగడంలో తప్పేముంది అని కూడా అనిపిస్తోంది. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు
అంటే ఒక 1.5 ఇయర్ అయితే టైం పడుతుంది బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి. అప్పటిదాకా మీ అందరి ఆర్థిక చేయూతను అందించండి. ఆ తర్వాత బ్రేక్ ఈవెన్కి చేరుకున్న తర్వాత మీ నుంచి ఏమీ ఆశించము. ఖచ్చితంగా కూడా సనాతన ధర్మాన్ని, జాతి హితాన్ని, జాతీయ భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రం వెన్ను చూపకుండా పనిచేస్తాం. చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలనుంది, ప్రజల్లోకి వెళ్ళాలనుంది, ఇంకా రౌండ్ టేబుల్స్ పెట్టాలనుంది. డ్రగ్స్ మీద పోరాటానికి అవగాహన కల్పిస్తూ స్కూల్స్లో, కాలేజెస్లో, స్లమ్ ఏరియాలలో కార్నర్ మీటింగ్స్ పెట్టాలనుంది. కానీ ఇవన్నీ చేయాలి అంటే ఆర్థికంగా చేయూత బలం చాలా అవసరం. ఆర్థికమైన బలం నా ఒక్కదాంతో కాదు. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రిప్షన్ కూడా నేను ఒక్కదాన్నే. ఆ ఒక్కటి ఈరోజు 1,00,000 దాటిపోయింది. అలాగే మీ అందరూ తలుచుకుంటే మన దేశహితమైన మన ఛానల్ ఆలోచనలు కూడా ముందుకెళ్తాయి. కాబట్టి ఆర్థికంగా దయచేసి అందరూ సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, రూపాయి నుంచి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ నిలబడడానికి, ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కానీ ఒక మాట అయితే ఇస్తున్నాం, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండడంతో పాటు జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో ఎట్టి పరిస్థితుల్లో వెన్నుచూపమని. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. వీలైనంత లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత షేర్ అవుతాయి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది అనుకుంటే మీకు తెలిసిన ప్రతి గ్రూప్లో కూడా ఈ వీడియోలను షేర్ చేయండి. జై భారత్.